హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి మరియు ప్రముఖ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి సుపుత్రులు డాక్టర్ అరుణ్ కుమార్ గారు తమ విలువైన ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ని మనతో పాటు పంచుకోవడానికి వచ్చారు. సో అరుణ్ గారిని అడిగి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఏ విధంగా మన ప్రాబ్లమ్స్ని లేదా ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇంతేకాకుండా లైఫ్ అంటే కేవలం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, లేకపోతే దీని బియాండ్ ఇంకేమైనా ఉందా, లేదా మీరు మీ సక్సెస్ అనే పర్సెప్షన్ అని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు అరుణ్ గారు ఉన్నారు. సో హలో సార్. సో నాకు తెలుసు 10-15 సంవత్సరాల క్రితం మీరు ఎంబీబీఎస్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టున్నారు. మరి ఇప్పుడున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి కంపారిటివ్లీ టూల్స్ అంటే ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదా యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. మరి ఈ విధంగా రిసోర్సెస్ పెరగడం అనేది విద్యార్థుల్లో ఈ సృజనాత్మక శక్తిని పెంచిందా లేకపోతే తగ్గించిందా? Education should be seen as an organic way. For a child to grow innovatively and creatively, he should have the support of family members, teachers, and companions, his peers. Okay. So these three things influence him, because it is a highly dynamic subject. Why a child is like this, why a child is like that. We cannot keep a measuring stick and compare them. See, a child intellect is formed by everything 100 factors. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు ఒక చైల్డ్ ఇంటలెక్ట్ కావడానికి ఎంతో మోటివేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టైన్, వి సీ ద కేస్ స్టడీ ఆఫ్ ఐన్స్టైన్. హీ వాజ్ ఎ డల్ స్టూడెంట్ వెన్ హీ వాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఎట్ గ్రాడ్యుయేషన్ ఫేజ్. వాళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే, వాళ్ళ ఫాదర్ ఒక పేటెంట్ ఆఫీస్లో క్లర్క్గా పెట్టిండు ఐన్స్టైన్. అంటే హీ వాంటెడ్ హిమ్ టు ఎక్స్పోజ్ టు బిగ్గర్ పిక్చర్, టు బిగ్గర్ ఇన్నోవేషన్స్. అక్కడ పేటెంట్ ఆఫీస్ క్లర్క్లో డ్యూటీ చేసేటప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన పేటెంట్స్ అన్ని చదివి ఒక 1 yearలో ఐన్స్టైన్ థియరీ రాయడం స్టార్ట్ చేసింది. అంటే దిస్ ఈజ్ ద కేస్ స్టడీ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. ఇక్కడ ఐన్స్టైన్కి ఫాదర్ సపోర్ట్, ఒక ఐన్స్టైన్ తయారు కావడానికి ఫాదర్ సపోర్ట్. దేర్ నీడ్ టు బి ఎ మోటివేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద టీచర్, ఫ్రమ్ కొలీగ్స్, ఫ్రమ్ ద పియర్స్. సో ఇట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద చైల్డ్. ఓకే, దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎక్సలెంట్. సో ఇక్కడ పేరెంటల్ సపోర్ట్ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే, లేదా మన భారతదేశంలో తీసుకున్నట్టయితే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి లక్షల్లో ఫీజులు కట్టి చదివించడం అనేది, దీన్ని మనం క్వాలిటేటివ్ అప్రోచ్ కింద భావించాలా, లేదా క్వాంటిటేటివ్ అప్రోచ్? అంటే లెట్ మీ ఎలాబరేట్. నేను ఇన్ని లక్షలు నా కొడుకు మీద లేదా కూతురు మీద ఖర్చు పెడుతున్నా కనుక నేను నా పిల్లోడికి లేదా పాపకి సరైన సపోర్ట్ ఇస్తున్నా అనుకోవచ్చా, లేదా ఇది వాళ్ళ మీద అన్వాంటెడ్ ప్రెషర్స్ని ఏమైనా పెంచుతుందంటారా? అన్వాంటెడ్ ప్రెషర్సే పెరుగుతుంది అనవసరంగా. ఎందుకంటే రామానుజన్ కేసు మనం తీసుకుంటే, రామానుజన్ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ తప్ప అన్ని ఫెయిల్ అయినా. ఓకే, ఆయన రాసిన బుక్స్ ఇప్పుడు ఫెయిల్ అయితే బలుగుతుంది. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ లవ్ ఫర్ ద సబ్జెక్ట్. ఆయనకి ఎంత అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, పేరెంట్స్ పిల్లల పైన ప్రెషర్ పెడుతున్నారు అంటే పేరెంట్స్కి ఉద్దేశం లేదు పిల్లల్ని ఏదో తయారు చేయాలని. వాళ్ళకి ఏదో నా పిల్లలకి ఇంత ఫీజు కడుతున్నా, కాలేజ్కి పంపుతున్నా ఆ ఐడియాలజీ తప్ప వాడిని నేను ఏం తయారు చేయాలని వాళ్ళు ఫాలోఅప్ చేయట్లేరు. ఫలానా కాలేజ్ లేచిన ఓ గొర్రెని వేసినట్టు నేను ఇంత ఫీజు కడుతున్నా, వాడికి ఇంత టిఫిన్ పెట్టిర్రు, ఒక షీట్ ఇచ్చిర్రు, వాళ్ళు ఇంతవరకు ఆలోచిస్తారు స్కోర్ ఎంతనో తప్ప క్వాంటిటేటివ్గా ఆలోచిస్తారు తప్ప డే బై డే వాడు క్వాలిటేటివ్గా ఎంత ఇంప్రూవ్ అవుతారు కిడ్స్ అన్నది పేరెంట్స్ ఎక్కడ ఆలోచిస్తలేరు. వాళ్ళు ఫాలో కూడా చేయట్లేరు. వాళ్ళు ఎక్కడ ఫాలో కూడా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. బ్లైండ్లీ ట్రస్టింగ్ ది సిస్టమ్స్ ఇన్ విచ్ దే ఆర్ కీపింగ్ ది చిల్డ్రన్. బ్లైండ్ ట్రస్ట్. వాళ్ళకి మోటివేషన్ ఉండాలి, మా చైల్డ్ ఎట్లా క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ అవుతుండో. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ని పక్కన పెట్టేసేయాలి పేరెంట్స్ ఫస్ట్. ఈ కంపారిజన్ సిస్టమ్ని పక్కన పెట్టేసేయాలి. కంపారిజన్ సిస్టమ్ ఐన్స్టీన్ వాళ్ళ ఫాదర్ కంపేర్ చేసుకుంటే ఒక ఈరోజు వరల్డ్స్ బెస్ట్ సైంటిస్ట్ వచ్చేవాడు కాదు. నా కిడ్ ఒక డడ్ అని ఐన్స్టీన్ అనుకుంటే వాళ్ళ ఫాదర్ తీసి పక్కన పడేసేవాడు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, క్రాస్ కంపారిజన్ చేసుకోవద్దు. క్వాలిటేటివ్గా టీచర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యి మోటివేట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు
ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రైట్. సో 2 డిఫరెంట్ కాంపోజిషన్స్ ఇవి. బాటనీ జువాలజీ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ సబ్జెక్ట్ డీలింగ్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది కొంత మ్యాథమెటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సబ్జెక్ట్స్ కదా. వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేశారు మీరు? అంటే ఆ టైంలో మనకు అంత ఐడియా లేదు, టు బి ఫ్రాంక్. యాక్చువల్గా మనం అర్థం చేసుకున్నాము. ఏదో ర్యాంక్ కొట్టాలన్న ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడు కూడా లేదు. సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ తోటి చదివినాము. చదివిన కొంత టైం అయినా పర్ఫెక్ట్ చదివాను. చదివిన కొంత టైం అయినా కూడా అర్థం చేసుకోవడానికి డే అంతా చదవాల్సిన అవసరం లేదు. తలకాయ పుస్తకం దగ్గర పెట్టుకొని డే అంతా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా సార్ కూడా ఎన్నోసార్లు అన్నాడు, నువ్వు ఎక్కడ దిక్కులు చూస్తున్నావు అంటే, కెనాట్ ఫోర్స్ థింగ్స్ ఆన్ ద కిడ్స్. యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ దెమ్ టు సీ ద బుక్. కూర్చొని ఇంకోసారి ఇంకా కొత్త సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రాబ్లం ఎక్కడుందంటే, వాళ్ళు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెస్ట్ పెడతారు. అట్లా కాకుండా లెట్ దెమ్ కమ్ టు ద బోర్డ్ అండ్ లెట్ దెమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ద అదర్ స్టూడెంట్స్. ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నది స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్మీడియట్లో ఒక టాపర్, ఎంసెట్లో టాపర్ అయినా కూడా ఆయన ఇంజనీర్ అయినాక క్వాలిటీ లేదు, ఒక డాక్టర్ అయినా క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదు, ఇష్టంతో చదవట్లేదు, బైహార్ట్ చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ ఏమైపోతుందంటే, వాళ్ళ బ్రెయిన్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఏర్పడతాయి వాళ్ళకి. ఇంతే ఓపెన్ అవ్వట్లేదు అనమాట వాళ్ళ బ్రెయిన్. వై నాట్ బ్రింగ్ అప్ ద ఇంటరాక్టివ్ సెషన్స్? వై నాట్ కూర్చొని ఎవరితో మాట్లాడుకోకుండా ఏదో ఒక రోబోట్లను పెంచినట్టు ఒక కాలేజీలో క్లాస్ రూమ్లో అంత అవసరం లేదు కదా. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినావు, ఒక్కో స్టూడెంట్ తోటి ఎక్స్ప్లెయిన్ చెప్పి బోర్డు పైన వచ్చి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి ఎక్స్ప్లోర్ చేస్తారు సబ్జెక్ట్. యువర్ టీచర్ నేను చూసి భయపడతారు వాళ్ళు, అంతే. బికాజ్ వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి వాతావరణం ఉందో మీకు తెలీదు. ఆ నోషన్స్ వాళ్ళు క్యారీ చేస్తుంటారు అనమాట. హోమ్ నుండి వచ్చిన నోషన్స్, ఫియర్ఫుల్ టెండెన్సీస్ వాళ్ళు బయట పెట్టారు. కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉంటాయి వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ వాతావరణం నుండి. అవన్నీ కూడా మీరు టీచర్ కాబట్టి వాళ్ళు చెప్పరు, చూస్తుంటారు మిమ్మల్ని, అంతే. ఓపెన్ అప్ గారు కాబట్టి ఆ టెండెన్సీస్ తొలగించాలంటే వెరీ ఇంటరాక్టివ్ వే ఆఫ్ టీచింగ్ తీసుకురావాలి. అప్పుడు ఫ్రూట్ బయటకు వస్తుంది. గ్రాడ్యుయేషన్ నుండి ఒక ఐన్స్టీన్ బయటకు వస్తాడు మనకి. ఎక్సలెంట్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడాలజీస్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్ బోర్డు మీదకి వచ్చి తన పాఠాలు చెప్పడం, అదేవిధంగా అబ్జర్వేషన్ బేస్డ్. ఇక్కడ మీరు ఒకసారి లాస్ట్ టైం వెన్ వీ వర్ డిస్కసింగ్ మీరు అన్నారు అబ్జర్వేషన్ పవర్ అనేది పిల్లలు తగ్గిపోయింది అనేది. సో దీని గురించి మీ ఇన్పుట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా అబ్జర్వేషన్ పవర్ అన్నది తగ్గిపోయింది. ఒక ఛాలెంజెస్ చెప్తాను మీకు, ఎవరి బ్రెత్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు. నేనే నా బ్రెత్ అబ్జర్వ్ చేసుకోవడం 10 months నుండి స్టార్ట్ చేసిన. అంటే ఇంత చిన్నది ఎట్లా మిస్ అవుతున్నా నేను అంటే, వాట్ అబ్జర్వేషన్ పవర్ ఐఎమ్ హ్యావింగ్. మన మైండ్ 100 డైరెక్షన్లో యూజ్లెస్ డైరెక్షన్స్ పోతుంటుంది. యూజ్లెస్ డైరెక్షన్స్లో ఒక స్టూడెంట్ ఉండి నేను అయితేనా కానా డాక్టర్, నేను మా అమ్మ నాన్న ఇంత ఫీజు కట్టి ఆలోచిస్తుంది తప్ప, సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలిసిట్ చేయాలి. వెన్ హీ స్టార్ట్స్ అబ్జర్వింగ్ అంటే వెన్ హీ గెట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. ఇది నువ్వు నేర్చుకుంటే నువ్వు ఇది అవుతావు, నువ్వు ఈ పాత్రలో పోతావు అని ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాడికి ఆ అబ్జర్వేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ బైపీసీ చదువుతుండు, నీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు ఎందుకు, నేను డాక్టర్ అవుతున్నాను వాళ్ళు అనుకున్నారు అనుకో, వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయరు, ఎక్స్ప్లోర్ ఆపేస్తారు అనమాట వాళ్ళు. కాబట్టి దాని యూటిలిటీ కూడా వాళ్ళకి చెప్పగలగాలి. అరే నాయన నువ్వు బీపీ చూస్తావు, నీకు దీనికి దానికి లింక్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ బ్లడ్, ఇట్స్ ఎ కెమికల్, సో కెమిస్ట్రీ హ్యాస్ ఎ రిలవెన్స్. ప్రెషర్ రిలేటెడ్, yes కెమిస్ట్రీ, వాట్ ఈస్ యువర్ హ్యూమన్ బ్లడ్, కెమికల్స్, సో లాట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ యూ హ్యావ్ చాప్టర్ ఇన్ ద ఎంబీబీఎస్, సో దిస్ ఈజ్ రిలవెంట్, సో పుట్ యువర్ బ్రెయిన్స్ ఇన్ ఇట్ అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి రిలవెన్స్ మీరు కనెక్ట్ చేస్తే హీ స్టార్ట్స్ అబ్జర్వింగ్. ఇప్పుడున్న విద్యా సంస్థలు నేను చదివినప్పుడు ఎవరు నాకు చెప్పలే, నేను అనుకున్నా నేను ఏం చదువుతున్నా, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫిజిక్స్కి నాకేం సంబంధం. యువర్ బ్లడ్ గ్రావిటీకి సంబంధం ఉంటుంది ప్రతి దానికి, నీ బ్లడ్ ప్రెషర్కి, ప్రతి దానికి కూడా. సో వాట్ యువర్ లెర్నింగ్ ఇన్ ఫిజిక్స్ హ్యాస్ ఎ రిలవెన్స్ ఇన్ మెడిసిన్. సో ఆ రిలవెన్స్ని టీచర్స్ చెప్పగలిగితే వాళ్ళు దే స్టార్ట్ అబ్జర్వింగ్. ఇట్స్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ టు నాట్ లింక్ అప్ ద థింగ్స్, not show the relevance. They should make it more relevant. That is how the board of education should also keep the syllabus. సో ఇప్పుడు స్టూడెంట్స్కి అబ్జర్వేషన్ పవర్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, వాటికి విరుగుడేంటి? స్టూడెంట్స్కి అంటే దే ఆర్ గోయింగ్ మోర్ కెరీర్ ఓరియంటెడ్. అంటే వాళ్ళు ఏంటిదంటే ఫ్యూచర్ ఆలోచిస్తారు, ప్రజెంట్ ఆలోచించట్లేరు. ప్రజెంట్ లేకుంటే ఫ్యూచర్ ఉండదు అని వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. అందుకే ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్, వాళ్ళు ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతారు ప్రజెంట్ వదిలేసి ఫ్యూచర్ పోవడానికి.
వాట్ యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్, కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. దెర్ ఈస్ నో కెరీర్ ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎట్ ద ప్రెసెంట్ టైం. కెరీర్ అన్నది ఎట్లా వస్తుంది అంటే, చాలామంది ఏమనుకుంటారంటే కెరీర్ అనుకుంటారు. కెరీర్ ఉండదు. నువ్వు ఈరోజు నేర్చుకున్న సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ థింగ్స్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద థింగ్స్. గ్రేట్ డాక్టర్స్ ఎట్లయిందంటే, వాళ్ళు ఇంటర్మీడియట్లను 10th నేర్చుకున్న సబ్జెక్ట్స్ తోటి గ్రేట్ డాక్టర్స్ అయ్యారు. ఎంబీబీఎస్ నేర్చుకున్న సబ్జెక్ట్ తోటి కాలేరు వాళ్ళు. వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ తోటి, వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ తోటి వాళ్ళు పేషెంట్స్ లైఫ్స్ బతికించారు. పేషెంట్స్ లైఫ్స్. ఐన్స్టీన్ ఫాలో అయింది కూడా ఈ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, గ్రావిటీ, టైం, స్పేస్, ఇంటర్మీడియట్లో నేర్పే కాన్సెప్ట్స్ తప్ప వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఆపేస్తారనమాట. టెంపరీ అన్నీ బంద్ చేసి నా ప్యాకేజ్ ఎంత అంటే, ఇక్కడ పేరెంట్స్ అది నేర్పుతారు, వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇంత వచ్చింది, ఫలానా విద్యా సంస్థ, ఇవన్నీ కాకుండా ఐఐటీస్లో ఇప్పుడు చూస్తే 3.5 కోట్లని. ఎస్ సి ఐఐటీస్ హ్యావ్ నాట్ బికమ్ ఏ ప్రొడక్టివ్ సెంటర్స్, దే బికమ్ సెంటర్స్ ఆఫ్ లేబర్, బాండెడ్ లేబర్స్. వీఆర్ సప్లయింగ్ లేబర్ టు ద యునైటెడ్ అమెరికా అండ్ కెనడా. వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ సైంటిస్ట్, వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఇన్నోవేటివ్ పీపుల్. ఇంజనీర్లు పెరిగారు కానీ సైంటిస్టులు తగ్గుతున్నారు. ఎస్ మొన్న ఇస్రో సెంటర్లో, మనం సతీష్ ధావన్ సెంటర్లో చూస్తే ఎక్కువ శాతం మంది దానిలో మనం కనిపించిన వాళ్ళంతా సీనియర్ మోస్టే, కానీ ఈ మధ్య లేటెస్ట్ బ్లడ్, యంగ్ బ్లడ్ కొంచెం తక్కువనే పోతున్నట్టు అనిపిస్తూ ఉంది. సి వాట్ ఐఎమ్ సేయింగ్, ఇస్రోలో జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు. వాడు సైంటిస్ట్ అయితే ఐన్స్టీన్ లాగా వాడే సొంత థియరీలు తయారు చేయగలుగుతాడు. సైన్స్ ఈజ్ ఎ హైలీ డైనమిక్ సబ్జెక్ట్. ఫ్రమ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, సైన్స్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ 3000 years in India. It is highly explorative subject. So the engineers or the doctors, they should, from the intermediate stage itself, they should develop a passion and motivation to start doing things on own, to start exploring, to start questioning, and to go with the dynamism of the science. సో నా వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇష్యూస్, రైట్? ఇప్పుడు మనం ఏంటంటే, ఆఫ్ కోర్స్ సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయి. గత 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ పోటీ అనేది విపరీతంగా పెరిగిందో అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి విరుగుడు ఏంటి? వాట్స్ ది సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్? ఎస్, నేను యాక్చువల్ సివిల్స్ ఇంటర్వ్యూ పోయాను అనమాట. నేను ఎక్సలెంట్. నాకు పేట్రియాటిజం, దేశభక్తి, అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ప్యాషన్. మై ప్యాషన్ వాస్ టు సర్వ్ ద కంట్రీ వెన్ ఐ వాజ్ యంగ్. ఇంటర్వ్యూకి పోయినప్పుడు దెర్ వాజ్ ఎ మాక్ ఇంటర్వ్యూ. So to be frank, I was not well prepared because I was not having clarity on many things. I was having a motivation to change the education system and the medical system. So he asked me a question in the mock interview, what is your, you have done an MBBS, why have you come to civils beta? He asked me. So I said, sir, I want to change the education in the medical field. So he bluntly replied, I am a retired IAS officer, I couldn't change anything. What will you change? So the remedy for this lies in the primary education. There is something called plasticity of the brain. So many of the doctors, neuroscientists, they say that whatever you feed to the child at the young age, whatever you feed to the child in the young age, they start to get hold of it. For example, you must be knowing Tiger Woods. Yeah. You know. So he famous golfer. Yes, his father started grooming him right from the age of 4 years. So what happens? There are neurological changes that develop the particular skill. We call it plasticity. So the foundation of the child lies in the schooling. సో 6వ తరగతి నుంచే వాళ్ళకి ఏది సబ్జెక్టుల పట్ల ఇంట్రెస్ట్ ఉందని ఐడెంటిఫై చేసుకుని ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని బాగా ఫోకస్ చేసుకుంటూ ఫండమెంటల్లీ, ఇప్పుడు అరుణ్ గారు చెప్పేది ఏంటంటే ఫండమెంటల్లీ యూ హావ్ టు గ్రో స్ట్రాంగర్. మీరు ఎంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అంత ఈజీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ కోర్స్ ఒక 10-15 years బ్యాక్ మీరు క్రాక్ చేసినా కానీ, 20 years బ్యాక్ నేను NIT వరంగల్లో చదువుకున్నప్పుడు కానీ, అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఇంత కంటామినేటెడ్ ఆర్ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ ఉండేది కాదు. ఈ మనం వాళ్ళు తినే తిండి కావచ్చు, పీల్చే గాలి లేదా తాగే నీరు కావచ్చు, పరిసరాలు, మొబైల్ ఫోన్స్, వీటి ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉంటుంది అంటారా ఎడ్యుకేషన్ మీద, పిల్లల లెర్నింగ్ మీద? 100% ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అన్నిటికీ కూడా సొల్యూషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. వాట్ ఐ ఫీల్ యాక్చువల్గా మీకు కూడా చెప్తా. ఓ పోలీస్ స్టేషన్కి మనం పోతే దొంగల గురించి ప్రొఫైలింగ్ చేస్తారు. స్కూల్లో ప్రొఫైలింగ్ స్టార్ట్ చేయాలి కిడ్స్ది, సో దట్ ఈజీ అయిపోతుంది అనమాట. వాట్ ఆర్ హిస్ స్కిల్స్, బెస్ట్ స్కిల్స్. అంటే ఎట్లయితే ఒక కేస్ షీట్ ఉంటుందో ఒక పేషెంట్కి, ఒక దొంగకి, చైల్డ్కి కూడా కేస్ షీట్ స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఐ టెల్ యూ వన్ థింగ్, ఎవరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు అంటే ఇట్స్ ఎ బిగ్ కాంప్లికేటెడ్ ఇష్యూ. కాంపిటేటివ్ వరల్డ్. సో కాంపిటేటివ్, నో సి
Just like you have a Aadhaar number, every person is a Aadhaar number. Means every person is unique in his way. Some are autistic, some are dyslexic. So it's a highly complex brain subject. What I'm saying, it is difficult for people to understand. So you start profiling instead of police station profiling and all those profiling. When you start profiling here, there is no need of profiling in the police station. You're understanding what I'm saying? Start profiling in the classroom. చిన్నప్పుడే వాళ్ళ తీరుతెన్నులు అన్ని తీరుతెన్నులు తెలిసి ఒక కేస్ స్టడీ ఆన్లైన్ చేసి అది వాడు చచ్చిపోయే వరకు వాళ్ళ ప్రొఫైల్ ఉండాలి. ఈ ప్రొఫైల్ ఉంటే వాళ్ళకి తగ్గ జాబ్ వస్తుంది. వాళ్ళకి తగ్గ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాబ్కి పోతారు అమెరికా, ఈ ప్రొఫైల్ ఉందంటే వాళ్ళ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ప్రతి వాళ్ళ స్కిల్ చూస్తారు. ఎట్లా సాగింది వాళ్ళ స్కిల్ ఏంటిది. స్కిల్ ఒక ఇంటర్వ్యూలో తెలియదు కదా. నేను ఇప్పుడు ఐ హావ్ గాన్ టు ద సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ, దేర్ పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఒక హాఫ్ అన్ అవర్లో వాట్ ఆర్ యూ గోయింగ్ టు టెస్ట్ మై పర్సనాలిటీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డిటర్మైన్ మై పర్సనాలిటీ. యూ ఓన్లీ డిటర్మైన్ మై పర్సనాలిటీ వెన్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద 6th క్లాస్, ఫ్రమ్ యంగ్ ఏజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఎ రిగ్రెసివ్ వే, వాట్ ఐఎమ్ సేయింగ్, లెట్ us see every child as a Einstein, as a Ramanujan. Let us see them in a positive way. Instead of opening these case sheets in the police station and the courts, let us open them in the school. So that way, if you have a case sheet of your students, you will understand them more thoroughly. See, in these 2 years, what can you understand them? Tell me frankly. We were busy in teaching them. To understand, it will take the end of the 2 years. So it is a very hectic process. So better start maintaining. Their parents also will start to understand them very much, and we can get the best out of these kids. That's what I feel. ఇప్పుడు జేడబ్ల్యూ ఎగ్జామ్ త్వరలోనే రాబోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలు నీట్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, నాకు పర్సనల్గా అడుగుతారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంటాయి. కొన్ని ఏంటంటే, సార్ మేము ఇంత తక్కువ టైంలో నేను క్రాక్ చేయొచ్చా? దట్ షోస్ దట్ ల్యాక్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ ఇన్ ది ఎగ్జామ్, రైట్, ఫర్ ది ఎగ్జామ్. సో మరి ఇంత తక్కువ టైంలో నేను చెయ్యొచ్చా అని అడుగుతున్నారంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి? మరి ఇంత తక్కువ టైంలో వాళ్ళు నిజంగానే చేయగలుగుతారా? 100% తక్కువ టైంలో చేయగలుగుతారు. ఫస్ట్ ఆ క్వశ్చన్ అవాయిడ్ చేయాలి. ఆ క్వశ్చన్ అవాయిడ్ చేయాలి. ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి 1 minute పడుతుంది కరెక్ట్గా కూర్చుంటే. దాన్ని రీరివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ థరోలీ, ఇఫ్ యూ రీడ్ ట్వైస్ ఇట్ ఈస్ ఇనఫ్. యూ నీడ్ నాట్ రిపీట్ ఇట్ ఫర్ డేస్ అండ్ డేస్, బికాస్ ద ఫైనల్ product will be the same in the exam center. So instead of spending days, months, instead of having self-doubt, spend the time on understanding the concepts, relevance, దాన్ని లింకేజ్, వేరే క్వశ్చన్స్కి లింక్ ఎట్లా చేయగలుగుతాం, ఫిజిక్స్ కెమిస్ట్రీకి లింక్ ఎట్లా చేయగలుగుతాము, ఇవి అండర్స్టాండ్ చేసుకొని ఓ కాన్సెప్ట్ ఫస్ట్ చాప్టర్ని 11th చాప్టర్ ఎట్లా లింక్ చేయగలుగుతాము. అంటే ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ స్టడీ ఏ బుక్ ఇన్ ఎ 1 day. So the professor was actually surprised correcting it. How could you understand? So he developed that skill to read a complete book which professors couldn't understand in 1 day. So remove the doubt. It's wasting your time. What I'm saying, develop competency, develop confidence, develop motivation. So a question తీసేసుకోవాలి వాళ్ళ మైండ్ నుంచి. క్వశ్చన్ తీసేసి ఈ టైంలో కాన్సెప్ట్స్ ని రివైజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ది ఫార్ములా అండ్ డెఫినేషన్. 1 month is enough. 1 month thoroughly if you focus, 1 month నీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో టక కనిపించేస్తుంది. అంతే. అంటే ఇక్కడ అరుణ్ గారు చెప్పేది ఏంటంటే, ఫెమిలియర్ అండ్ అన్ఫెమిలియర్ కేటగిరీస్ కిందనే క్వశ్చన్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఈజీ, మీడియం, డిఫికల్ట్ ఈజ్ అ వేగ్ క్లాసిఫికేషన్. అట్లా మనం చేయలేం. ఎందుకంటే నీకు ఈజీ ఇంకొకటి డిఫికల్ట్ కావచ్చు, వాళ్ళకి డిఫికల్ట్ అయింది నీకు ఈజీ కావచ్చు. ఫెమిలియర్ అండ్ అన్ఫెమిలియర్. సో ఈ రాబోయే తక్కువ టైంలో ఏదైతే ఉందని బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా ఫెమిలియారిటీ పెంచుకోండి. ఫెమిలియారిటీ ఆఫ్ ది ఎంటైర్ ప్రిటెక్స్ట్ ఆర్ కాంటెక్స్ట్ కాదు, మొత్తం చదవాల్సిన పని లేదు. మీకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో లాస్ట్ 5-10 years వెయిటేజ్కి సంబంధించి వాటి కాన్సెప్ట్స్ని ఫోకస్ చేయడం ద్వారా ఒకసారి కాన్సెప్ట్ అర్థమైందంటే ఈజీగా ఈ ఫార్ములాస్ అండ్ డెఫినేషన్స్ అనేవి గుర్తుండిపోతాయి వీళ్ళకి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్కువ ఎలివేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం ద్వారా మనం చేయొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో నేను పర్సనల్గా కెమిస్ట్రీ క్లాసెస్ మీకు ఫ్రీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే, అంటే ప్రతి టాపిక్ని 20 నిమిషాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం దసరా నుంచి సంక్రాంతి వరకు, అంటే ఈ 2 పండుగల మధ్య, గొప్ప పండుగల మధ్య, తెలుగు వాళ్ళకు ఉండే గొప్ప పండుగల మధ్య మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. And actually it was a great initiative by you. Thank you. To bring out the YouTube channel.
No, because very few people have that concept of open information. Open information, because you should put the information to access of everyone. Yes. Because some learn within short time, because some are shy in front of you to ask questions. Yeah. When they see you in YouTube, they'll clarify all the doubts, they'll revise it, Yes. they'll spend more time on that. Yeah. So and they'll try to develop an understanding of that subject, because kids have all these fears. Yes. So whatever initiative is actually a revolutionary initiative by you Thank to you. bring out this, because Yes. this is a very closed society. Yeah. And people are seeing it as a business. Education has become more of a business. They are seeing these kids, White collar business. white collar. They are seeing these kids as some factory products. Yeah. They are not seeing them the future of the India. Yes. They are not. So you have taken a great initiative, seeing them as the future of the nation, the building blocks of the nation, what I can call. Yes. So whatever you are doing is a revolutionary. See, I have seen revolutionaries, Marxist revolutionaries. అంత పెద్ద So actually, I had a very education లో few years back, Yeah. when I used to debate with people, I used to say, what we need this day is not a Marxist revolutionary or Naxalbari. We need a scientific revolutionary, Perfect. because civilization progress with the science, Yes. not with the gun or not with an ideology. Yeah. We need an ideology, small ideology of science that can take forward this civilization. So Perfect. what the seed which you are sowing will definitely create more Einsteins. Yeah. And I hope people will support it, students will support it. Yes. And whatever you have started with a great heart, it will move forward and it will reap the results for the future people. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి అరుణ్ గారు. సో థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ ఆ స్టూడెంట్స్. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ వెల్ విషర్స్కి, ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఇంటలెక్చువల్స్ ఒపీనియన్ అనేది మనం సొసైటీ మొత్తం ఈజీగా స్ప్రెడ్ చేయగలుగుతాం. దట్స్ ఇట్ అన్నా. That's it.